25 లక్షల విలువ గల 20 కార్బన్ల సిగరెట్లు చోరీకి గురైన ఘటన కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటు చేసుకుంది. పాల్వంచకు చెందిన యజమాని శివ షాప్ వద్దకు వెళ్లి చూడగా తాళాలు పగలగొట్టి ఉన్నాయని తెలిపాడు. సిగరెట్లు చోరీకి గురయ్యాయని తెలియగానే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపాడు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐటీసీ డిస్ట్రిబ్యూటర్ పాలంచాకి డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తున్నానండి. మా షాప్ పేరు వచ్చేసి డిఎంఆర్ ఎంటర్ప్రైజెస్. నిన్న రాత్రి మేము 9ంటికి షాప్ క్లోజ్ చేసామండి. ఇవాళ పొద్దున్న నేను 10ంటికి ఓపెన్ చేయాలి సార్. ఓపెన్ చేస్తే షాప్ తాళాలు పగలగొట్టున్నాయి సార్. ఇక్కడ పగలగొట్టుంటే డైరెక్ట్గా నేను లోపలికి ఏమైనా ఒకసారి వెళ్ళి మొత్తం చెక్ చేసాను సార్. చెక్ చేస్తే సిగరెట్ తాళాలు కూడా పగలగొట్టున్నాయి. లోపల స్టాకు దగ్గర 30 లక్షల నుంచి స్టాక్ పోయింది సార్. 30 లక్షల దాకా స్టాక్ వెళ్ళిపోయింది. ఎన్ని కాటన్స్? సుమారు 25 కాటన్లు ఉన్నాయి సార్. ఒక కాటన్ వాల్యూ వచ్చేసి 1,55,000 చిల్లర ఉంటుంది సార్. అంతే సార్. ఓన్లీ సిగరెట్ మొత్తమే పోయినాయి అంతే. ఫుడ్ ఎలా ఉందో అలానే ఉంది సార్. దాన్ని ఏం ముట్టుకోలేదు. సిగరెట్ ఒకటే వేరే ఎవరి మీద అనుమానం ఏంటైతే అనుమానం ఎవరి మీద లేదు సార్ నాకు. ఎందుకంటే నాకున్నది 7 వర్కర్లు. 7 కూడా నేను బాగా చేస్తాను. ఎందుకంటే అది తెలిసినోడు కాదు సార్. తెలియడం అనేది తీసుకుంటాను. ఎందుకంటే దాని